అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి క్రియేటివ్ అడ్డా. ఈరోజు ఒక మంచి ఫెస్టివల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి. సద్దుల బతుకమ్మ, మా ఇంటి సద్దుల బతుకమ్మ ప్రిపరేషన్, అంటే బతుకమ్మని ఎలా పేర్చుకున్నాము అండ్ చాలామందికి ఎలా పేరుస్తారు అనేది క్లారిటీ ఉండదు. ఈ మధ్య అయితే ట్రెండింగ్గా అందరూ రెడీమేడ్గా తీసుకొచ్చేసేసి కూడా చేసేస్తున్నారు. అలా కాకుండా మన దగ్గర దొరికే అన్ని రకాల ఫ్లవర్స్ని, అన్ని కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఒకే దగ్గర బతుకమ్మ రూపంలో ఎంతో అందంగా మనకి రెడీ అవుతుందండి. ముఖ్యంగా బతుకమ్మకు వాడేది పువ్వుల్లో తంగేడు పువ్వు, గునుగ పువ్వు, ఇవి రెండు కూడా చాలా విశిష్టమైనవి బతుకమ్మ కొరకు. ఇంకా మిగతావి మనం బంతి పూలు, చామంతి పూలు, ఇప్పుడు ఈ పింక్ కలర్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ పింక్ కలర్ ఫ్లవర్స్ని వెల్వెట్ ఫ్లవర్స్ అంటారు. ఇంకా రకరకాల పువ్వులతో మనము అందంగా రెడీ చేస్తాము. అయితే బతుకమ్మని పేర్చే ముందు ఫస్ట్ మనం ఒక మంచి ప్లేట్ అనేది, అంటే నార్మల్గా ప్లేట్ అంటే మనము డైలీ యూజ్ చేసేది కాకుండా దేవుడికి సంబంధించింది ఒక ప్లేట్ పెట్టుకొని దాంట్లో పసుపు కుంకుమ బొట్టు వేసేసి థ్రెడ్స్ వేసుకోవాలండి. ఒక 3 సైడ్స్ నుంచి థ్రెడ్స్ వేసుకొని, అది ఎందుకు అనేది నేను తర్వాత చెప్తాను. దానిపైన మెయిన్గా ఫస్ట్ మనకు గుమ్మడి ఆకులు అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. ఇక్కడ గుమ్మడి ఆకులు అనేది చాలా వరకు మనకు బయట దొరుకుతాయి చెట్ల దగ్గర, లేదు అంటే ఈ మధ్య దాన్ని కూడా అమ్ముతున్నారు బయట. సో ఇంకా మాకు దొరకవు అన్న వాళ్ళైతే నార్మల్గా కొని తెచ్చేసుకుంటారు. గుమ్మడి ఆకులు వేసేసి దానిపైన పసుపు కుంకుమ బొట్టు పెట్టేసి, ఇంకా ఒక్కో ఫ్లవర్స్, ఇప్పుడు గునుగు పువ్వు ఉన్న వాళ్ళైతే గునుగు పువ్వుతో స్టార్ట్ చేస్తారు, లేదంటే ఇలా తంగేడు పువ్వుతో స్టార్ట్ చేసేసి ఒక్కో లైన్ రౌండ్గా పెడుతూ, మళ్ళీ నెక్స్ట్ లైన్ పెట్టే ముందర మీరు మధ్యలో ఒడి నింపడం అంటారండి. ఇది మనము నార్మల్గా ఈ బంతి పూల రెక్కలతో కానీ లేదంటే గునుగు పువ్వు రెక్కలతో కానీ మధ్యలో ఒడి నింపుతూ, ఎందుకంటే నెక్స్ట్ లైన్ అనేది లోపలికి పడిపోకుండా స్టిఫ్గా ఉండాలంటే మధ్యలో అదంతా కూడా ఫిల్ చేస్తూ చుట్టూ ఫ్లవర్స్ పెట్టుకుంటూ ఇలా మొత్తం ఒక బతుకమ్మ షేప్, కోన్ షేప్లో ఉంటుంది మనకి నార్మల్గా. ఈ షేప్ వచ్చే విధంగా నీట్గా ఫ్లవర్స్ పెట్టుకొని మొత్తం అంతా కూడా రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ బతుకమ్మ ఏంటంటే మనము 2 బతుకమ్మలు తీసుకుంటాము, పెద్ద బతుకమ్మ, చిన్న బతుకమ్మ అని చెప్పేసి. చూడండి, ఒడి నింపడం అంటే ఇలా మధ్యలో వేసేసుకోవాలి. మధ్యలో వేసేసుకుంటూ నెక్స్ట్ లైన్ అనేది దాన్ని బేస్ చేసుకొని ఫ్లవర్స్ పెడతా ఉంటే మనకి ఎక్కడ కదలకుండా నీట్గా సెట్ అవుతాయి. ఇలా మనము ఒకదాని వెంబట ఒకటి ఫ్లవర్స్ పెట్టుకొని మనకి ఎంత హైట్లో కావాలో అంత హైట్లో చేసుకోవచ్చు. అయితే ఇక్కడ థింగ్ ఏంటంటే, మీకు ఎక్కువ హైట్ కావాలంటే ప్లేట్ అనేది మీరు కొంచెం వెడల్పు ప్లేట్ తీసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఎక్కువ హైట్లో వచ్చేస్తుంది బతుకమ్మ. చూడండి ఎంత చక్కగా రెడీ అయ్యాయి, మంచి పువ్వులతో కలర్ఫుల్గా మా ఇంటి బతుకమ్మలు రెడీ అయిపోయాయి. అయితే ఇక్కడ థ్రెడ్స్ ఏంటంటే చూడండి, ఇక్కడ మనం 3 సైడ్స్ నుంచి తీసుకున్నాక వాటిని పైకి బతుకమ్మ అంతా రెడీ అయిపోగానే పైకి తీసుకొని ఇలా ముడివేయడం అనేది జరుగుతుంది. వీటిని ఎందుకు అనంటే బతుకమ్మ ఎక్కడ కూడా మనకి పక్కన అటు ఇటుగా క్రాస్ అవ్వకుండా స్టిఫ్గా ఉండేలాగా ఉంటుంది. ఇంకా ఇలా బతుకమ్మ రెడీ చేసుకొని పైన గౌరమ్మని పెట్టేసుకొని, ఇక్కడ మన ఇంటి దగ్గర టెంపుల్ దగ్గర మొత్తం అందరూ కూడా బతుకమ్మలు రెడీ చేసుకొని వచ్చి ఇంకా మొదలెట్టేశారండి. టోటల్గా ఆల్మోస్ట్ ఇప్పుడు 10-10:30 వరకు బతుకమ్మ ఆడేసి తర్వాత ఇంకా నీళ్ళల్లో వదిలేయడం అనేది జరిగింది. ప్రసాదాలు అంతా కూడా పంచుకొని ఇంటికి అనేది వెళ్ళిపోయారు. ఇలా మన బతుకమ్మ పండగ అనేది ఇక్కడ నేను చూపించింది అయితే హైదరాబాద్లో అండి. ఇది చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారు, అందరూ పార్టిసిపేట్ చేశారు. మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. చాలా బాగా తెలంగాణలో ఆడపడుచుల ముఖ్యమైన పండగ, అందరూ కూడా ఒక్క చెట చేరి చక్కగా బతుకమ్మ పాటలతో అందరూ కూడా ఎంజాయ్ చేయడం జరిగింది. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.